మీరు నిజంగా ఒక కుటుంబానికి హెల్ప్ చేద్దాము, వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో మనకు తెలియకుండానే అని అనుకుంటే మాత్రం దయచేసి కింద ఉన్న షేర్ బటన్ ఉపయోగించి ఈ వీడియోని వాట్సాప్లో కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఎవరో ఒకళ్ళకి మనం ఉపయోగపడ్డాం, ఒక కుటుంబాన్ని నిలబెట్టాం, చిన్నపిల్లల్ని చదివించుకునే పొజిషన్కి వాళ్ళందరూ వస్తారు మనం ఇచ్చిన ఒక చిన్న షేర్ వల్ల. అంటే ఎంత గొప్ప అవుతుందో చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి నీళ్ళు మనం రోజు తాగేటువంటి పానీయాల్లో ఒకటి. కొంచెం నీరసంగా ఉన్న, ఆరోగ్యానికి మంచిది అన్న ఎక్కువ మనం కొబ్బరి నీళ్ళని వాడుతూ ఉంటాం వేడి చేసిన. నిజానికి కొబ్బరి నీళ్ళని ఒక సెలైన్ లాగా ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ బూస్టర్ ఇచ్చేలా పనికొస్తుంది. కొబ్బరి నీళ్ళ వల్ల ఉపయోగాలు ఏంటంటే కిడ్నీలో రాళ్ళు పోవడానికి ఉపయోగపడతాయి, హై బీపీని కంట్రోల్ చేస్తుంది, మన శరీరాన్ని ఎక్కువగా హైడ్రేట్ చేస్తుంది కొబ్బరి నీళ్ళ వల్ల మనకి మంచి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కొత్తగా మార్కెట్లోకి మొబైల్ కోకోనట్ వాటర్ ట్రక్స్ వచ్చాయి. ఇవి చాలా అందంగా, నీట్గా, చాలా హైజీనిక్గా ఉంటాయి. మొబైల్ వాటర్ ట్రక్స్ ఫుడ్ సేఫ్టీ ప్లాస్టిక్తో చేయబడతాయి. ఇవి చాలా నీట్గా, కంపాక్ట్గా ఉంటాయి. దీంట్లో ఒక 100 కొబ్బరి బొండాల వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా చేసుకునేటువంటివి ఉంటాయి. తర్వాత తాగేసిన తర్వాత కొబ్బరి బొండాలు పెట్టుకోవడానికి ఒక డస్ట్బిన్ కూడా అందులోనే ఉంటుంది. లోపల దానికి ఒక పియర్సింగ్ మిషన్తో కొబ్బరి బొండానికి కన్నం పెట్టి వాటర్ తీయడానికి కూడా ఒక ఏర్పాటు ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఒక ఐస్ బాక్స్ కూడా ఉంటుంది. దాంట్లో ఐస్ వేసి పెడితే మనం ఈ తీసిన వాటర్ ఆ బాక్స్లో వేసి మనం ట్యాప్ ద్వారా పట్టుకుంటే చాలా కూలింగ్ కోకోనట్ వాటర్ వస్తుంది. సో ఎవరికైనా సరే చల్లగా ఉన్న కోకోనట్ వాటర్ తాగాలనుకుంటే ఇష్టపడతారు. దాని తర్వాత దీనికి ఒక కట్టర్ కూడా ఉంటుంది. లేత కొబ్బరి బొండాలు మనం కట్ చేసి కూడా ఇవ్వచ్చు. మనం ఒక ప్లాస్టిక్ గ్లాసులో ఒక వాటర్ బాటిల్, స్ట్రా ఇవన్నీ కొనుక్కొని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బిజినెస్ మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సొంతగా మనమన్నా చేసుకోవచ్చు, లేదా అంటే మనం పెట్టుకుని ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా ఎవరన్నా ఒక హెల్పర్ని పెట్టుకుని కూడా నడిపించుకోవచ్చు. ఈ మొబైల్ కోకోనట్ కార్ట్ నడపడానికి ముఖ్యమైనది ఏంటంటే పెద్దగా అనుభవం అనేది అక్కర్లేదు, కాస్తంత ప్రాక్టీస్ చేస్తే తెలిసిపోతుంది. ఈ మొబైల్ కోకోనట్ మోడల్ కార్డ్స్ని మనం కొనుక్కోవడానికి indiamart.com లేదా ఇండియా ట్రేడ్లో మనం పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో బిజినెస్కి సంబంధించి దీనికి రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ఫలితం, ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి. కార్ట్ రా మెటీరియల్కి మనకి ఒక 50,000 అవ్వచ్చు అనుకుంటే, బోండం తెచ్చుకోవడానికి మనకు ఒక వెండార్ నుంచి కొబ్బరి బోండాలు లార్జ్ స్కేల్లో కొనాలి. కాబట్టి ఇంకా బాటిల్స్, గ్లాస్లో మిగతా అవసరమైనప్పుడు ముడి సరుకుని మనకు ఒక 50,000 అవుతాయి. ఒక గ్లాసు కోకోనట్ వాటర్ మనం 20 రూపాయలకు అమ్మొచ్చు, ఒక బాటిల్ 70 రూపాయలకు అమ్మొచ్చు. ఒక కోకోనట్ మనకి 15 రూపాయలు అవుతుంది. ఒక ఎంటీ బాటిల్ 5 రూపాయలు కాస్ట్ అవుతుంది. మనకి ఒక కోకోనట్ నుంచి 400 ml వాటర్ వరకు వస్తుంది అనుకోవచ్చు. సో మనకి ఒక కొబ్బరి బోండానికి గ్లాస్కి 2 గ్లాసులు అవుతాయి. ఒక కొబ్బరి బోండానికి మన ఖర్చులన్నీ పోను మనకి ఒక గ్లాసు 13 రూపాయలు మిగులుతుంది. అంటే రోజుకి 100 గ్లాసులు కనుక అమ్మగలిగితే మనకి చాలా తేలిగ్గా 1300 వస్తుంది. అంటే నెలకి 39,000 నుంచి 45,000 వరకు ఈజీగా వస్తుంది. ఈ కొబ్బరి బోండాల బిజినెస్లో లాభాలు మనకి డిమాండ్, సప్లైని బట్టి ఉంటాయి. కానీ ఇప్పుడు వేసవి కాలం అనుకోండి, అప్పుడు విపరీతంగా పెరుగుతుంది అనమాట. లేదు చలికాలం అంటే కాస్త తగ్గుతుంది అనమాట. మార్కెటింగ్ అన్నిటికంటే ముఖ్యం. ఎక్కువగా కాస్త రద్దీ ఉండే ప్రాంతాల్లో మనం ఈ బిజినెస్ పెట్టుకోగలిగితే మంచి లాభాలు వస్తాయి. హాస్పిటల్స్, మాల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్ దగ్గర జనాలు చాలా సంతోషంగా చల్లగా ఉండేటువంటి కొబ్బరి బోండం అనే దాన్ని మనం ఎక్కువగా హైలైట్ చేయాలి. మన డిస్ప్లే బోర్డులో హైలైట్ చేయాల్సింది ఏంటంటే కూలింగ్ కోకోనట్ వాటర్ లేదా కూలింగ్ కొబ్బరి బోండం అని హైలైట్ చేయాలి. మామూలు కొబ్బరి బొండం అనే కంటే ఇలా పెట్టడం వల్ల అటు సోడా తాగడానికి వెళ్ళేవాళ్ళు, కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళేవాళ్ళు, మజ్జిగ ప్యాకెట్ కొనుక్కునేవాళ్ళు కొబ్బరి బొండం తాగుదాం, పైగా కూలింగ్ అంటున్నాడు కదా, మామూలు అయితే వేడిగా ఉంటుంది ఎండాకాలంలో, చలికాలంలో, ఇలా తాగుదాం అనేసి దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను ఇందాకే చెప్పా, మీరు ఒక కుటుంబాన్ని, ఒక పిల్లలు ఉన్న కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఒక్క షేర్ కనుక ఇవ్వగలిగితే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియోని దయచేసి షేర్ చేయండి. అట్లా పాస్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది. ఇవాళ కాకపోయినా 10 రోజుల తర్వాత అయినా ఎవరో చూసి బాగుంది బిజినెస్ చేద్దామని అన్ని డీటెయిల్స్ కనుక్కొని చేసి సక్సెస్ అయ్యే లైఫ్లో ఒక మంచి సెటిల్మెంట్కి వస్తారు. గొప్పోళ్ళు అయిపోయే బిజినెస్లో ఏం కాదు మనం చెప్పేది, చిన్నగా అందరికీ ఉపయోగపడేది. కాబట్టి మిస్ అవ్వకుండా ఈ వీడియోని షేర్ చేయండి.